డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ట్రంప్ వచ్చాక తీసుకునే డెసిషన్స్ పైన మనం సో మెనీ వీడియోస్ ఇప్పటికే చేస్తూనే ఉన్నాం. రోజుకో డెసిషన్ తీసుకుంటున్నాడు ట్రంప్. రీసెంట్గా మనకి H1B వీసా విషయంలో $1,00,000 పెంచడంతో చాలా మంది ఆగిపోవడం ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం. అంటే దీనికి రిలాక్సేషన్గా ఇప్పుడు కొత్తగా H4 EAD వీసా అనేది వచ్చిందంట. అసలు ఏంటి H4 EAD వీసా, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అంటే H1Bకి ఇదేమన్నా ఆల్టర్నేటివా అంటే ఏంటి సార్, వివరాలు ఏంటి ఒకసారి? H1B వీసాకి H4 EAD వీసాలకి ఇంకా వేరే EAD వీసాలకి చాలా వ్యత్యాసం. H1B వీసా అనేది వర్క్ పర్మిట్. అంటే ఏదైనా ఒక కంపెనీ, అమెరికాలో ఉన్న కంపెనీ తాము ఒక ఎంప్లాయీగా తీసుకోవడానికి H1B వీసా ఆథరైజేషన్ తీసుకుంటుంది. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వాళ్ళ ఆథరైజేషన్ తీసుకొని H1B వీసాని ఎవరైతే ఆ H1B వీసా మీద రాదలుచుకున్నారో వాళ్ళకి ఇది జారీ చేస్తుంది. అప్పుడు ఏ దేశం నుంచి అయినా సరే అమెరికాలో ప్రవేశించి ఆ ఉద్యోగులు చేరడానికి అది అర్హత ఏర్పడుతుంది. కానీ H4 వీసా అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఎవరికి ఇస్తారు అంటే ఆల్రెడీ H1B వీసా మీద అమెరికాకు వెళ్ళిన వాళ్ళ జీవిత భాగస్వామి. అంటే పురుషుడు ఎక్కడికి వెళితే తన భార్య, స్త్రీ ఎక్కడికి వెళితే తన భర్త, ప్లస్ తన పిల్లలు, బ్లడ్ రిలేషన్ అవుతుందో పిల్లలు ఎవరున్నారో, మదరు ఫాదరు ఆధారపడ్డ వాళ్ళు ఎవరున్నారో వీళ్ళని అమెరికాకు తీసుకొచ్చుకోవడానికి వాళ్ళకు వీసాలు మంజూరు అవుతాయి. వీసా వచ్చింది నిజమే. మామూలుగా అయితే H1B వీసున్న వాళ్ళకు వీళ్ళకి కూడా మామూలు వీసాల మీద వీళ్ళకి అలౌ చేస్తారు. కానీ వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ పర్మిషన్ ఏది, వాళ్ళకి పర్మిషన్ కంపల్సరీ కావాలి. దేంట్లో పడితే దాంట్లో దూరడానికి వీలు పడదు. ఒక H1B వీసా మీద వచ్చినటువంటి వ్యక్తికి మాత్రమే అక్కడ ఉద్యోగం చేయడానికి అధికారం ఉంది. కానీ H1B వీసాకు సంబంధించినటువంటి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే వస్తారో, అమెరికాకు వస్తారో, నివసించడానికి వాళ్ళకి హక్కు ఉంది. అక్కడ అతనితో పాటు జీవించడానికి హక్కు ఉంది. కానీ మళ్ళీ ఉద్యోగం చేసుకోవాలంటే ఒక వర్క్ పర్మిట్ కావాల్సింది వాళ్ళకి. అలాంటి వర్క్ పర్మిటే మనకు H4 EAD అన్నాం. EAD అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్. అంటే అమెరికా ప్రభుత్వం ధృవీకరిస్తూ నీకు ఉద్యోగం చేసుకునే అర్హత ఉంది, నువ్వు చేసుకోవచ్చు అంటూ అవకాశాన్ని కల్పించేటువంటి ధృవీకరణ పత్రాన్ని EAD అని మనం ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అంటున్నాం. H4 అనేది 2-3 సందర్భాల్లో ఇస్తారు. ఒకటి, H1B వీసా మీద వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి, అంటే ముఖ్యంగా భార్య కానీ భర్త కానీ ఎవరైనా వస్తే వాళ్ళ జీవిత భాగస్వామికి ఇచ్చేటువంటి. రెండోది, 21 years లోపల ఉండేటువంటి పిల్లలకి ఇచ్చేటువంటి అవకాశం ఉండేదాన్ని H1B వీసా అంటారు. ఎందుకంటే ఆ లోపల ఉండే వాళ్ళైతే అర్హత ఉంది. అందుకని ఎక్కువ ఉండేటువంటి వాళ్ళకైతే మళ్ళీ వాళ్ళకి స్వతంత్రంగా రావాల్సిందే తప్ప వాళ్ళు నా ఫాదర్ అక్కడ ఉన్నాడు కాబట్టి నేను వచ్చి అక్కడ సెటిల్ అవడానికి అవకాశం లేదు. అక్కడ పిల్లలు మాత్రమే, పిల్లల్ని అలో చేస్తారు. 21 years లోపల ఉండే పిల్లలు ఎవరుతున్నారో వాళ్ళతో పాటుగా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి వీలుగా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ వాళ్ళకి ఇస్తారు. అది H4 మీద వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. రెండోది, దీంట్లో ఆల్రెడీ గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రారంభ దశ నుంచి 2వ దశ 3వ దశకు వెళ్ళిపోతుంది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యేసరికల్లా గ్రీన్ కార్డు అది జారీ చేయడానికి దగ్గర డేట్లు వచ్చినట్టుగా లెక్క. అంటే అప్పటికి జారీ చేయబడదు, గ్రీన్ కార్డు కోసం క్యూలో ఉంటుంది, అది లైన్లో ఉంటుంది. అలాంటి వాళ్ళు మరి ఇంకెంతకాలం వెయిట్ చేయాలో తెలియని వాళ్ళు కూడా H4 వీసా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. H4 EAD వాళ్ళకి దొరికే అవకాశాలు ఉంటాయి. అంటే H1B వీసాకి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. H1B వీసా అంటే ఎవరైనా బయట దేశాల నుంచి డైరెక్ట్ గా ఒక కంపెనీ వాళ్ళు ఎవరైనా సరే H1B వీసా కింద ఎంప్లాయీస్ ని, అక్కడ ఆథరైజేషన్ పొందిన వాళ్ళు ఎవరైనా అక్కడికి ఎంప్లాయీస్ తీసుకోవచ్చు. H1B వీసా మీద ఎవరైనా ఏ దేశం నుంచి అయినా అక్కడ కంపెనీ వాడు ఒప్పుకుంటే, కంపెనీ వాడు లెటర్ పంపిస్తే ఆటోమేటిక్గా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ H4B వీసా అట్లా కాదు. H4B అనేది ఏంటంటే H4 అయితే ఏదైతుందో, EAD అయితే ఉందో, ఇది ఓన్లీ H1B వీసా మీద వచ్చిన వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి, అది కూడా భార్య కానీ భర్త కానీ ఆధారపడ్డ వాళ్ళు, ప్లస్ 21 years లోపల ఉండే పిల్లలకు మాత్రమే జారీ చేసే అవకాశం ఉన్నది. రెండోది ఏమిటంటే ఆల్రెడీ గ్రీన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, అప్పటికే ప్రవేశించిన వాళ్ళకి సంబంధించింది ఇంకా గ్రీన్ కార్డు పూర్తిగా రాక, ఎంప్లాయ్మెంట్ పాసిబిలిటీ లేక వాళ్ళ కుటుంబ సభ్యులకు అక్కడ ఎంప్లాయ్మెంట్ లేకపోతే అలాంటి వాళ్ళు కూడా H4B వీసా మీద అక్కడ వేరే ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని H4 EAD అని పిలుస్తారు. ఇది కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. అంటే H1B వీసా బదులుగా EAD దొరికింది, మీ H4 దొరుకుతుంది, ఆల్టర్నేటివ్ ఇది ఒక సువర్ణ అవకాశం అని చాలా మంది ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎవరికి పడితే వాళ్ళకి H4
ఈఏడి వీసా దొరకదు. అంటే H1B రాకపోయినా H4 EAD వీసా వల్ల వెళ్ళొచ్చు అనేసి అంటున్నారు. డైరెక్ట్ వెళ్ళే అవకాశం లేదు. ఓకే H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళ కుటుంబ సభ్యులకైనా దొరుకుతుంది ఇది. ఓకే లేకపోతే గ్రీన్ కార్డు ఆల్రెడీ అప్లై చేసుకున్నాడు. గ్రీన్ కార్డు అప్లై చేయాలంటే అక్కడికి ప్రవేశిస్తేనే కదా. అమెరికాలో ఉన్న వాళ్ళకే గ్రీన్ కార్డు అవకాశం ఉంది, కానీ ఇండియాలో ఉండి అమెరికాలో గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకునే అవకాశం లేదు మనం. అంటే ఇప్పుడంటే కొత్తగా ఏదో గోల్డ్ కార్డు అది పెట్టి అది వాళ్ళు పెట్టారు, డైరెక్ట్గా డబ్బు కట్టిపోయే అవకాశం కల్పించారు. మిగతా అయితే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో దాంట్లో సెటిల్ అయిన తర్వాత గ్రీన్ కార్డుకి అప్లై చేస్తాను, నేను మినిమం 2 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, నాకు పౌరసత్వం ఇవ్వండి అని చెప్పి అక్కడ అప్లై చేసుకోవడం జరుగుతుంది. అలా పౌరసత్వం ఇచ్చినంత మాత్రం వెంటనే పౌరసత్వం వచ్చే అవకాశం లేదు. కొంతకాలం స్టాండింగ్లో ఉండాల్సి వస్తుంది. ఆ స్టాండింగ్లో ఉన్నప్పుడు చేస్తున్న ఉద్యోగం పోయి ఆల్రెడీ ఇంకా ఆ వీసా పనికిరాని పరిస్థితి ఏర్పడినప్పుడు ఇంకా వర్క్ పర్మిట్ కోసం వాళ్ళకు తాత్కాలికంగా H4 EAD వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే బయట నుంచి ఏ దేశం నుంచి అయినా వెంటనే నేను అమెరికాలో ప్రవేశించడానికి నాకు H4 వీసా పనికి వస్తుంది, H1B వీసా బదులుగా $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేకుండా అమెరికాలో ప్రవేశించవచ్చు అనుకోవడం అది తప్పు, అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.